బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈరోజు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించి నిరసన చేపట్టారు. ఈ నిరసనలో భాగంగా అన్ని పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొని ఈ నిరసనకు మద్దతు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి విభీషణుడు రావణాసుర హత్య జరుగుతున్నప్పుడు విభీషణుడు వచ్చి ఎవరు శత్రువు తమ్ముడు వచ్చినా సరే అతను వచ్చి రామ నేను శరణు కోరుతున్నా, నీవు లేకపోతే నేను లేను అని చెప్పేసి విభీషణుడు శరణు కోరితే అట్టి శత్రువు తమ్ముడు అయినా సరే విభీషణునికి శరణాగతి ఇచ్చిన రాముని వారసులం మనము అని చెప్పుకుంటూ ఇవాళ మనం ఆ రాముని యొక్క రక్తం మనలో ఉంది కాబట్టి ఇలా ఏ దేశం వాడొచ్చినా మన దేశంలో ఉన్న 1000 ఏళ్ల బానిసత్వం మనలో ఉందో 200 సంవత్సరాలు బ్రిటిష్ వాడు పాలించి కేవలం వ్యాపారం చేసుకుంటాను వస్తాను అని కూడా ఇవాళ మనం వానికి ఇక్కడ ఆశ్రయం ఇచ్చినాం, ఇక్కడ షెల్టర్ ఇచ్చినాం అంటే మనం రాముని వారసులం. ఇవాళ ఏం జరుగుతుంది మన ధర్మం పైన? ఇవాళ ఏం జరుగుతుంది? బంగ్లాదేశ్ ఇవాళ బెంగాల్ అంటున్నాం. భారత జాతీయ గీతం రచించిండు. పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కల, వంగ అని చెప్పేసి భారతదేశాన్ని కీర్తిస్తున్న రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క విగ్రహాలు శిలలు తలలుగా నరుకుతున్నారు. భారతదేశానికి బంగ్లాదేశ్ కు స్వాతంత్రం తెచ్చిన ముజిబుర్ రెహమాన్ విగ్రహాలను కూల్చేయడం జరుగుతుంది, అతనిని హత్య చేయడం జరుగుతుంది. వివేకానందుడు అన్ని మతాలలో ఉన్న సారమంతా ఒక్కటేనయ్యా, దేశంలోని సముద్రాలన్నీ కూడా మహాసముద్రంలో కలిసినట్టు అన్ని మతాలలో ఉన్న దేవుని విశ్వాసం ఏదుందో ఆ మత విశ్వాసం నమ్మే సత్యమైన దేశం నుంచి వచ్చిన అని చెప్పి వివేకానందుడు జన్మించిన ప్రదేశంలో ఇవాళ ఏం జరుగుతుంది? వివేకానందుడి గురువు ఎవరు? రామకృష్ణ పరమహంస జన్మించిన ప్రదేశంలో ఏం జరుగుతుంది? ఇవాళ మీరు రక్తాన్ని ఇవ్వండి, ఈ దేశానికి నేను స్వతంత్రం ఇస్తానని జన్మించిన సుభాష్ చంద్రబోస్ జన్మించిన ప్రదేశంలో ఇవాళ ఏమి జరుగుతుంది? ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఇవాళ నిన్ను కులం అడుగుతలేడు, నువ్వు కేవలం హిందువు అని అడుగుతుంది. ఒక విచిత్రమైన సంఘటన మనం వాట్సాప్ లో చూసినాం. లుంగి తీసి లోపల చూస్తున్నాడు. ఎంత ఘోరమైన సంఘటన! నిన్ను కులం అడుగుతలేదు. కులాలు మన గడప వరకే, బయటికి వస్తే నువ్వు హిందువు అని తెలుసుకో. ఇవాళ మనం ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టడానికి రాలేదు. ఇవాళ మనం జై శ్రీరామ్ అని నినాదాలు చెప్పడం కాదు. ఇవాళ ఈ నినాదాలు ఇన్న తర్వాత ఎవరి ఇళ్ళ కలువడం కాదు. ఇవాళ నుంచి హిందువులమంతా ఏకజాదం ఊరు గ్రామాన ప్రతి హనుమాన్ గుడిలో మంగళవారము శనివారము ఒక హనుమాన్ చాలీసా పెట్టుకొని ఒక 3-4 యువకులు కానీ వాళ్ళందరూ ఒక ఉమ్మడిగా ఒక కార్యక్రమం తీసుకోండి. ఊడువాడ వికారాబాద్లో సక్సెస్ అయింది. ప్రతి గుడిలో ప్రతి వారం మంగళవారం హనుమాన్ చాలీసా జరుగుతుంది. అట్టి కార్యక్రమాలు చేయండి, తప్పకుండా చేయాల్సిందే. మరి రామాయణం విషయానికి వస్తే ఏమని చెప్పిండు? మీకు ఒక 5 నిమిషాల్లో ముగిద్దాం. ఎందుకంటే రామాయణంలో సుమిత్ర ఎవరు? రాముని యొక్క పినతల్లి. అసలు కొట్లాట అంతా ఎవరికి జరిగింది? కైకేయికి, కౌసల్యకు. వాళ్ళిద్దరి మధ్యన కొట్లాటలో సుమిత్రమ్మ ఏం చేసింది? వాళ్ళిద్దరు ఏమన్నా కొట్లాడుకొని వాళ్ళిద్దరు తలలు జుట్లు పట్టుకొని వీక్కొని నాకేమని చెప్పిందా? కాదు. ఇవాళ ఒకవేళ ఆ సన్నివేశాన్ని సినిమాలు ఎట్లా చూపిస్తాయి? వాళ్ళు ఏమన్నా కొట్లాడుకొని మనం మంచిగా ఉంటే చాలు అని చెప్పి చూపిస్తుంది. కానీ అట్టి సుమిత్రమ్మ ఏం చెప్పింది తెలుసా? లక్ష్మణుడు వనవాసం పోతుంటే అన్న ఇంట పోతున్న లక్ష్మణ్ని ఏమని ఆశీర్వదించిందంటే, దశరథాత్మజం విద్ది మాం విద్ది జనకాత్మజం అయోధ్య మఠమం విద్ది గచ్చతాత యథాసుఖం అని చెప్పింది. ఎక్కడ రాముడు ఉంటే రామునిలో నీ తండ్రి దశరథుని చూసుకో, తల్లి సీతమ్మ తల్లిలో నీ తల్లి సుమిత్రను చూసుకో, ఎక్కడ నీవు ఉంటే అక్కడ అయోధ్య అని చెప్పింది. అని చెప్పేసి ఎక్కడ అయోధ్య ఉంటే అక్కడ రాముడు ఉంటాడు, అక్కడ రాముడు ఉంటే లక్ష్మణుడు నీ జన్మనే రాముని కోసం అని చెప్పిండు. లక్ష్మణుడు ఏం చెప్పిండు? అన్న ఈ బాడీ ఏదైతే ఉందో, ఇంత భుజబలం ఏదైతే ఉందో, ఇవాళ అన్న నీ కోసమే. ఇక్కడ ఈరోజు ఏడున్నదండి అన్నదమ్ముల మధ్యన ప్రేమ, తండ్రి కొడుకుల మధ్యన ప్రేమ ఏడున్నది. ఇవాళ ఏం జరుగుతున్నది? ఆఖరికి చావు తంతులను కూడా మనం పెళ్లి తంతులుగా చేసి జరుపుకుంటున్న ఈ దశలో 25 రూపాయల కొబ్బరికాయ కొట్టి 65 కోట్ల వరాలు అడుగుతున్న ఈ దశలో
నేను చెరువు కొడుతున్నా, నీవు లేకపోతే నేను లేను అని చెప్పేసి చేపట్టాం. అదే బంద్ను కూడా పిలుపునియడం జరిగింది. స్వచ్ఛందంగా అందరూ వచ్చి కూడా బంద్ను పాటించారు. అదే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి కొత్తగా మన రాఘవేంద్ర రెడ్డి గారు లెక్చరర్ రావడం జరిగింది. వారిని బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దాడులను, బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే, బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే, ఖబర్దార్ ఖబర్దార్ బంగ్లాదేశ్, ఖబర్దార్ ఖబర్దార్ బంగ్లాదేశ్, ఖబర్దార్ 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 బంగ్లాదేశ్, ఖబర్దార్ బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులను వెంటనే